హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 1 కేజీ బూరెలతోని మనం ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో, పూర్ణం అనేది లోపలే ఉండి బయటికి చీరకుండా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన కొలతలన్నీ ప్రిపేర్ చేస్తే చక్కగా బాగా వస్తాయి. ఎలా ప్రిపేర్ చేసుకుందో 1 కేజీ బూరెలకి మనం ఇప్పుడు చూద్దాము. 1 కేజీ శనగపప్పు అనేది ఓవర్ నైట్ నానబెట్టుకొని ఇలా గ్రైండర్లో వేసుకున్నాను. నేను గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టీమ్ పెట్టుకుంటున్నాను. ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంతో స్టీమ్ పెట్టుకున్నాక ఈలోపు మినపప్పు అనేది తీసుకొని గ్రైండర్ వేసుకున్నాను. మినపప్పు అనేది 1/2 కేజీ తీసుకున్నాను. ఈలోపు మనకి శనగపప్పు అనేది స్టీమ్ అయ్యింది. నేను 1/2 కేజీకి ఇలా గట్టిగా రుబ్బుకోవాలి, లేకపోతే పూర్ణం నుంచి బయటకు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు శనగపప్పుని మనం ఇలాగ బాగా పొడిపొడిలాడుతూ చేసుకోవాలి. దీనికి బెల్లం అనేది తురుముకుంటున్నాను. బెల్లాన్ని ఇలా కూడా ఇదొక ట్రిక్ అనమాట. బెల్లం పైన చాకు పెట్టి ఏదైనా మనకి మెత్తగా అయిపోతుంది. నేను బెల్లం అనేది జస్ట్ కరిగితే సరిపోతుంది. 1/2 కేజీ తీసుకున్నాను బెల్లాన్ని. దీన్ని కూడా బాగా కలుపుకోవాలి. దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. బెల్లం పాకము, సాల్టు, పప్పు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను కొబ్బరి తురుముని తురుముకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. కొబ్బరి తురుము వేయడం వల్ల బూరెలని మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇలా ఏమి పప్పు ఉండలేవు లేకుండానే మనం బాగా కలుపుకోవాలి. యాలకుల పొడి అనేది వేస్తున్నాను. రుచికి కోసం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది యాలకుల పొడి వేయడం వల్ల. యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి బాగా కలుపుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలాగా 1 కేజీ బూరెలకి ఇన్ని ఉండలు అనేవి అయ్యాయి పూర్ణం అనేది. ఈలోపు మనం పప్పు అనేది గ్రైండర్ అయిందో లేదో చూసుకుంటున్నాము. పూర్ణం ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తడిపిండిని అనేది యాడ్ చేస్తున్నాను. 1/2 కేజీ మినపప్పుకి అనేది కేజీ అనేది పిండి అనేది పడుతుంది. రైస్ ఫ్లోర్ కేజీ రైస్ పౌడర్ అనేది పడుతుంది. సో తడిపిండి అయినా పర్లేదు, పొడిపిండి అయినా పర్లేదు. మనం ఎక్కువ ప్రిపేర్ చేసుకున్నప్పుడు బియ్యాన్ని అనేది నానబెట్టుకొని ఇలా మరపెట్టుకొని మిల్లికి అనేది ఇచ్చుకొని ఇలా పిండిని అనేది తడిపిండి అనేది రెడీ చేసుకుంటే బూరెలు అనేవి ఇంకా బాగా వస్తాయి. మనం కలిపేటప్పుడునే బాగా కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తూ తిక్కగా కలుపుకోవాలి. మనం చెయ్యి పెడితే చెయ్యి అనేది ములిగేటట్లు ఉండాలి. అది ఎగ్జాక్ట్ క్వాంటిటీ అనమాట. అప్పుడు మనకు బూరెలు అనేవి బాగా వస్తాయి. సో బాగా కలుపుకోండి. కొంచెం వాటర్ వేస్తూ నెమ్మదిగా నిదానంగా కలుపుకోండి. తర్వాత నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసి పాకాన్ని అనేది 1/2 కేజీ బెల్లాన్ని జస్ట్ కరిగితే సరిపోతుంది. కరిగి ఇలాగా బాగా కలుపుకోవాలి. తిక్కుగానే కలుపుకోవాలి. ఉండ అనేది ఇలాగా పూర్ణాన్ని అనేది వేసి 1 by 1 బూరెల్లాగా వేసుకోవడమే. ఎలాంటి వాళ్ళైనా సరే, వంట రాని వాళ్ళైనా ఇలా పర్ఫెక్ట్గా చేసుకుంటే 1 కేజీ బూరెలు అనేవి రెడీ అయిపోతాయి. మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువగా ప్రిపేర్ చేసుకొని సింపుల్గా రెడీ చేసుకొని పెట్టుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలాగ మనం చేసుకొని పెట్టుకుంటే ఎంత బాగుంటాయి బూరెలు అనేవి. మనకి క్వాంటిటీ కూడా మనకు తెలుస్తుంది ఎంత వేయాలనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.